తాజా 30 కేంద్రం చంద్రబాబుని తక్కువ అంచనా వేసిందా? చంద్రబాబు కంటే జగన్ బెటర్ అని అనుకున్న కేంద్రానికి దిమ్మ తిరిగిపోయే షాక్ చంద్రబాబు ఇచ్చారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా చంద్రబాబు ఎంపీలతో అమలు చేస్తున్న వ్యూహాలు చూస్తే అమిత్ షా మోడీలకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. తమ కూటమి నుంచి టీడీపీ వెళ్ళిపోతే పోయేదేముందన్న భావనతో టీడీపీని తేలికగా తీసుకున్న బీజేపీ పెద్దలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఏపీకి అన్యాయం చేశారని న్యాయం చేయమంటే స్పందించకపోవడమే కాక మొదట కేంద్ర మంత్రి పదవులు రాజీనామా చేసి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు చంద్రబాబు. ఈ పరిణామాల తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టి మోడీ అమిత్ షాలపై ఒత్తిడి పెంచాలని అనుకున్నారు. అయితే బీజేపీ ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంది. అయితే ఈ తీర్మానం విషయంలో మొదట జగన్ అవిశ్వాసం పెట్టి తమ రహస్య స్నేహితుడు జగన్ పార్టీ అవిశ్వాసం పెడుతుందని, దానికి మద్దతు లేదని చెప్పి అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించి తమ పని తాము చేసుకోవచ్చని బీజేపీ పెద్దలు భావించారు. కానీ ఒక్కసారిగా చంద్రబాబు వ్యూహం ప్రకారం బీజేపీ తెలివిగా పావు లోక్సభలో టీడీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చిన గంటలోనే 11 పార్టీలు మద్దతుగా అవిశ్వాసానికి కావాల్సిన 54 మంది సంతకాలు అన్నీ చకచక అయిపోయాయి. అంతేకాకుండా అవిశ్వాస తీర్మానానికి దాదాపు 200 మంది ఎంపీలు మద్దతు ఇస్తున్నట్లుగా తేలడంతో బీజేపీ వెన్నులో చలి మొదలైంది. ఒకసారిగా బీజేపీకి విషయాల వలన చుక్కలు కనిపించాయి. వాస్తవానికి అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు పెడితే ప్రభుత్వం పడిపోదు, కానీ అయితే ప్రభుత్వంపై ఎంతటి తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉందో అర్థమవుతుంది. ఈ 4 ఏళ్లలో బీజేపీ ఏమీ సాధించింది, రాష్ట్రానికి ఎటువంటి మేలు చేకూర్చింది, అన్ని విషయాలపై అన్నీ బయటకు వస్తాయని భయం. అందుకే తెలివిగా అన్నాడీఎంకే టీఆర్ఎస్ పార్టీల సహకారంతో సభని వాయిదా వేస్తూ కాలం గడపాలని ట్రై చేస్తున్నారు. ఒకవేళ సభని నిరావధికంగా ఆపివేద్దామని అనుకున్నా సభ నుంచి పారిపోయారని అపవాదు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే టీఆర్ఎస్ను తమిళ పార్టీలన్నీ వెంటబెట్టుకుని సభని వాయిదాలు వేసేలా ప్లాన్ వేస్తోంది. టీడీపీ వలన మనకి నష్టమేం లేదని భావించిన కేంద్రం పెద్దలకి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.